హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాము. సో వ్లాగ్ చేస్తున్నాను అనమాట. మేమైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి అండ్ గేట్స్ అన్నీ తెరిచారు కదా, బాగుంటుంది చూడడానికి. అలాగే శ్రీశైలం కూడా వెళ్దాము, దర్శనం చేసుకుందామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా శ్రీశైలం అయితే రీచ్ అయిపోయాము. అండ్ ట్రాఫిక్ కూడా చాలా దారుణంగా ఉంది. అసలు కార్స్ అయితే ఎంతో స్లోగా మూవ్ అవుతున్నాయో. మార్నింగ్ వెళ్తే మేము ఈ నైట్ 12:30 అయిపోయింది రిటర్న్ వచ్చేసరికి, అసలు దర్శనం అయిపోయి. ఇక్కడ ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది. అసలు ఏమంటారు, కార్స్ స్టాప్ చేసుకొని ప్రశాంతంగా చూసేటట్టు అయితే లేదు. బట్ ఈ వ్యూస్ చూడాలి అంటే ఈ కష్టం అయితే తప్పదు ట్రాఫిక్తో. అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కష్టం, వెనకాల కూర్చొని చూసే వాళ్ళకు ఇట్స్ ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్గా ఇలా గేట్స్ ఓపెన్ చేశారు కాబట్టి నార్మల్గా శ్రీశైలం దర్శనానికే కాకుండా ఈ వ్యూని చూడడానికి వచ్చే వాళ్ళే చాలామంది ఉన్నారు. సో అందుకనే ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంది. ఆ వాటర్ ఫోర్స్కి వాటర్ అన్నీ పైకి లేస్తుంటే అసలు వ్యూ చూడండి, చూడడానికి పొగలా ఉంది. అక్కడ నుంచి వెళ్తుంటే అసలు వర్షం పడినట్టే ఉంది. నార్మల్గా నడుచుకుంటూ వెళ్తే అయితే తడిచిపోయే అంత పడుతుంది అసలు. ఇన్ని గేట్స్ ఓపెన్ చేసేసరికి ఆ ఫోర్స్తో అలా లేస్తుంది కదా. సో ఈ వ్యూ చూస్తుంటే ఊటీ ఆర్ ఎల్స్ కేరళ ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట దూరం నుంచి వస్తుంటే. ఆ వ్యూస్ అన్నీ చూసుకొని అక్కడ నుంచి దర్శనంకి వెళ్ళిపోయాము. సో ఇక్కడ కూడా అసలు పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. 2 వేస్ ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచి ఒకటి, ఇంకొకటి బస్ స్టాండ్ దగ్గర నుంచి. ఫస్ట్ ఇక్కడికి వచ్చాం, పార్కింగ్ ప్లేస్ లేదు అని చెప్పేసి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి అయితే దర్శనానికి వెళ్ళిపోయాం. లక్కీలీ దర్శనం అయితే మేము వెళ్ళగానే మాకు టికెట్స్ దొరికాయి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. లేదంటే ఈవినింగ్ దొరుకుతుండే అండ్ నైట్ రిటర్న్ అవ్వకపోతుంటిమి. అండ్ ఫైనల్గా అగైన్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంది.
అండ్ హైదరాబాద్కి వచ్చేసరికి అరౌండ్ 12:30-1 అయితే అయిపోయింది ఇంటికి రీచ్ అయిపోయేసరికి. సో లేట్ అయిపోయింది కాబట్టి ఇలా నైట్ వ్యూ కూడా చూసేసాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.